అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అభి 20వ భాగం. రచన సింహప్రసాద్ గారు. ఆ మరణమే తన తల్లిదండ్రుల్ని వరించినప్పుడు మిన్ను విరిగి మీద పడ్డట్టు తలకిందులైపోతున్నాడు. మృత్యువు యొక్క నిజస్వరూపం చూసినట్టుగా తల్లడిల్లిపోతున్నాడు. మృత్యువు ఎంత దుర్మార్గమైంది! తల్లి నుంచి బిడ్డని, భార్య నుంచి భర్తని, మిత్రుడి నుంచి స్నేహితుడిని, జనం నుండి మనిషిని నిర్దాక్షిణ్యంగా వేరు చేస్తుంది, బాధిస్తుంది, భయపెడుతుంది, హింసిస్తుంది. అసలు భూమి మీద చావు అనేది లేకపోయి ఉంటే ఎంత బాగుండేది! ఈ జగత్తు శోకతప్తంగాక సంతోషమయం అయి ఉండేది. నిట్టూర్చాడు, నిద్రపోవాలని ప్రయత్నించాడు, కానీ నిద్రాదేవి కరుణించలేదు. తల్లిదండ్రుల స్మృతులు అతన్ని రెప్పవేయనివ్వట్లేదు. సుస్మిత జ్ఞాపకం అతడి మెదడులో ప్రశాంతతను చేరనివ్వట్లేదు. చేసిన నిష్కృతి లేని పాపానికి శిక్ష అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ తనలో తను కృంగిపోతున్నాడు, కుళ్ళిపోతున్నాడు, కృషించిపోతున్నాడు. ఇక అభి దిక్కు తెలియక దారి కనిపించక చీకటి కొట్టంలో అల్లల్లాడిపోతుంటే రేఖ వస్తూ కనిపించింది. ఆమె చీకటి పరదాలు చీల్చడానికి ఉదయ భానుడి గుండెల నుంచి జారిపడిన లేత కిరణంలా ఉంది. విషాద ఆలాపనల్ని పారద్రోలడానికి వేల వేణలపై చిరునగవుల రాగం పలిగించే ప్రకృతి కన్నెలా ఉంది. మనస ఆకాశాన్ని కప్పిన బాధ మేఘాలను తరిమేయటానికి అల్లనల్లన నడిచి వచ్చిన హంసరెక్కల చిరుగాలిలా ఉంది. ఆమె రాక ఆ జన్మాంతం నీ వెంట నడవడానికి సంసిద్ధమని చెప్పినట్టుగా అనిపించింది. అమ్మ జన్మనిస్తే భార్య ఆ జన్మను సార్థకం చేస్తుందని చెప్పడానికి వచ్చినట్టుగా అనుభూతి చెందాడు. ఆశగా చూశాడు, ఆలంబన కోసం చూశాడు. అప్రయత్నంగా లేచి ఎదురు వెళ్ళాడు. ఆమె ఇంట్లో అడుగు పెడుతుంటే వెల్కమ్ టు మై హౌస్ అన్నాడు. చటుక్కున తలెత్తి చూసింది. చురుగ్గా చూద్దామనుకుంది, కానీ సాధ్యం కాలేదు. ఆమె ఆంక్షల్ని లెక్క చేయకుండా పెదాలు విడి విడనట్టుగా నవ్వాడు. థ్యాంక్స్ అన్నాడు. అతడి మాటల్ని పట్టించుకోకుండా అంది, నిన్ను బయటికి తీసుకెళ్దామని వస్తే నన్ను లోపలికి రమ్మంటావేమిటి? నీతో ఎక్కడికైనా రావడానికి నేను రెడీ. నరకాయనికైనా సరే, మృత్యు ఒడిలోకైనా సరే. నీకెంత కలేజా ఉందో అది చూస్తాను. కోల్పోవటానికి ఇంకేం మిగిలాయని భయపడటానికి. అతడి గొంతు రుద్ధమైంది. కలవరపడింది ఆమె. అభి పేలవంగా నవ్వాడు. ప్రాణాలే కదా మిగిలింది. అవి పోతే పోని, మమ్మీ డాడీ లేని లైఫ్ కన్నా అదే నయం. జరిగింది దారుణమే, అలాగని ఇంకా అదే తలుచుకుంటూ బాధపడటం సరికాదు. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, మీట్ ఇట్. లైఫ్ ఈజ్ ఏ స్ట్రగుల్, యాక్సెప్ట్ ఇట్. లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్ ఇట్. లైఫ్ ఈజ్ ఏ ట్రాజడీ, ఫేస్ ఇట్. అందుకు నీ ప్రేమ కావాలి, చటుక్కున అన్నాడు ఆమె చేతులు పట్టుకొని. ఒక్క క్షణం రాన్ పడిపోయింది. పిమ్మట మెల్లగా అంది, ప్రేమ కన్నా ముఖ్యమైనవి, సాధించాల్సినవి చాలా ఉన్నాయి. మమ్మీ డాడీల ప్రేమలో మునిగి తేలిన వాడిని. ప్రేమామృతపు రుచి గురించి నాకంటే బాగా ఎవరికీ తెలియదు. ప్రేమ పెళ్ళి పక్కన పెట్టు, విషాద యోగం నుంచి బయటపడు. నీ కర్తవ్యం ఏమిటో తెలుసుకుని గాంధీవాన్ని ఎక్కువ పెట్టాల్సిన సమయం వచ్చింది. విజయుడివి అనిపించుకోవటానికి సర్వసన్నద్ధం కావాలి. అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అర్థం కానట్టుగా చూశాడు. మీ డాడీ మరణం ఒక యాక్సిడెంట్ అని పోలీసులు కేసు మూసేసి ఉండొచ్చు, కానీ అది ఖచ్చితంగా హత్య అని నాకు తెలుసు అంది రేఖ. నిటారుగా అయ్యాడు అభి. రేఖ, నిన్ను టెర్రరిస్టుల కేసులో ఇరికించి అష్టకష్టాలు పెట్టిన వాడే మీ డాడీని వ్యూహాత్మకంగా చంపించాడు. కత్తులతో తెగ నరికే ఫ్యాక్షనిస్టులు ఇప్పుడు నీ విషయంలో ప్రథమంగా తెలివితేటలను ఉపయోగించారు. అతడి రక్తం వేడెక్కుతుంటే అన్నాడు, ఎవరతను? చక్రధర్ రెడ్డి. అతడి కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. పిడికిలి బిగిస్తూ లేచాడు. ఎక్కడున్నాడు? బాంబుల గడప కడపలో అత్యంత విశ్వాసం గల అనుచరుల మధ్య కొలువు తీరున్నాడు. ఎక్కడైనా ఉండని, మరెక్కడైనా దక్కుని వాడి చావు నా చేతుల్లో రాసిపెట్టుంది. కానీ వాడి ప్రాణం వాడి ఒంట్లో లేదు. రేఖ, కూర్చో చెప్తాను. మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టుగా చక్రధర్ రెడ్డి ప్రాణం ఫ్యాక్షనిజంలో ఉంది. నీటి కొరతని, ఆకలిని, అవసరాలని ఆసరా చేసుకుని గ్రామాలని అనుచరులుగా మార్చుకుని మీసం మెలేస్తున్నారు. తమదే పై చేయి కావాలన్న విపరీతమైన కాంక్షతో ప్రత్యర్థుల్ని హతమారుస్తున్నారు. తన వాళ్ళని బలిపశువుల్ని చేస్తున్నారు. ఆమె ఆగింది, రియాక్షన్ చూడటానికా అన్నట్టు. కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటే ఆశ్చర్యాంబుధిలో నిలువున మునిగిపోయాడు అభి.
సీమలో ఫ్యాక్షనిస్టులు ఇద్దరే, చక్రధర్ రెడ్డి, శేషారెడ్డి. అంతక్రితం వాళ్ళ తండ్రులు, వారి ముందు వారి తాతలు. ఆ రెండు కుటుంబాల మధ్య గల శత్రుత్వానికి ఎందరు బలవుతున్నారో లెక్కలేదు. జాతరలలో చూసే ఉంటావు, గొర్రెల్ని మేకల్ని బలిస్తారు తప్ప సింహాలని పులుల్ని ఇవ్వరు. చక్రధర్ రెడ్డి, శేషారెడ్డి ఒకరు సింహం అయితే మరొకరు పులి. వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో నువ్వు, మీ డాడీ, ఇంకా ఎందరో క్షతగాత్రులు అవుతూ ఉంటారు, మరెందరో బలవుతూ ఉంటారు. ఆ బలికాండ ఆపమంటావు. ఎస్, సీమలో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఫ్యాక్షనిజాన్ని మట్టు పెట్టాలి. ఇద్దరు ఫ్యాక్షనిస్టుల్లో ఒకరు నేల కొరగాలి. ఆ ఒక్కరు చక్రధర్ రెడ్డి కావాలి. ఆ పని కొండల్ని పిండి చేయగల నీలాంటి యువకిశోరానికే సాధ్యం. నవ్వాడతను. అతడి కొడుకో తమ్ముడో అతడి వారసత్వాన్ని అందుకుంటే ప్రశ్నించాడు. అందుకోలేరు. అందుకోవడానికి ఎవరూ మిగలలేదు గనక అతడికి పిల్లలు లేరు. ఉన్న ఒక్కగానొక్క తమ్ముడు మురళిని శేషారెడ్డి చంపించాడు. ఆ కేసులో శేషారెడ్డి మెడకు ఉరితాడు పడకుండా రక్షించింది మీ డాడీయే. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అభి. తండ్రి ఆఖరి మాటలు చెవుల్లో మారుమోగాయి. ఆయన చేసిన తప్పును సరిదిద్దుకోవడానికేనా 10 మందికి మేలు చేసి పని చేయమని ప్రామిస్ తీసుకుంది? అతడి పరధ్యానాన్ని మరో రకంగా అర్థం చేసుకుంది రేఖ. చక్రధర్ రెడ్డి నీ శత్రువు. అగ్నిశేషం, రుణశేషం, శత్రుశేషం ఉంచకూడదని పెద్దలై చెప్పారు. ఎందుకు అలా చెప్పారో నేను నీకు వివరించనక్కర్లేదు. సొరచేప ఒకసారి రక్తం వాసన పసిగడితే ఇక వేట నోటి కందే వరకు వదలదు. చక్రధర్ రెడ్డి అంతే. అతడు నిన్ను వదలడు. అతడి చెయ్యి ఎత్తేలోపు ఆ చేతిని నువ్వు నరికేయాలి. దానివల్ల నీకేం ప్రయోజనం? సూటిగా ప్రశ్నించాడు. తలెగరేసింది రేఖ. నా శత్రువు అతడే. నా తండ్రిని దారుణంగా చంపించాడు. నీకు తెలియదు కదూ. మా నాన్న సూరప్ప కారు డ్రైవరే కాదు, శేషారెడ్డి నమ్మిన బంటు కూడా. మా నాన్న మరణంతో నా జీవితం అల్లకల్లోలం అయింది. కాలు చేయి కూడా తీసుకుని ఈ స్థాయికి చేరటానికి ఎన్నో యాతనలు పడాల్సి వచ్చింది. నాలా ఏ బిడ్డ ఆక్రోశించకూడదు అంటే ఫ్యాక్షన్ మంటలో జనం సమిధలు కాకూడదు. ఆ మంటల్ని చల్లార్చడం చక్రధర్ రెడ్డి రక్త తర్పణం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. శేషారెడ్డిని చంపితే చల్లారవా? చల్లారచ్చు. అతడు ప్రమాదకరమైన జంతువే. కానీ అతడిప్పుడు మంత్రి అయ్యాడు. టోపీ పెట్టుకుని రుద్రాక్షమాల ధరించి శాంతి వచనాలు వల్లిస్తున్నాడు. మరింకే, ఒకరు తగ్గిపోతే రెండోవారు రాజ్యం వీరభోజ్యం అనుకుని హాయిగా ఉంటారు కదా. ఉండరు. రెండోవారి అనుచరులను విశ్వసించలేక ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. అభద్రతాభావంతో ఆందోళన పడుతూ ఉంటారు. బలాన్ని, బలగాన్ని, ఆయుధాలని పెంచుకుంటూనే ఉంటారు. ఇక ఆర్గ్యుమెంట్లు అనవసరం. చక్రధర్ రెడ్డి మనిద్దరి ఉమ్మడి శత్రువు. అతన్ని మట్టు పెడితే ఫ్యాక్షనిజపు విషపు పిడికిల్లోంచి జనం విముక్తులవుతారు. నీ కోసం, నా కోసం, జనం కోసం రాక్షస సంహారం చేయలేమా? ఆవేశంగా అడిగింది రేఖ. చెయ్యొచ్చు, కానీ అతడి బలం ముందు మనం ఏ పార్టీ అని. అలా నీరు గారాల్సిన పని లేదు అభి. బాధ, అవమానం భరించగలవాడే లోకంలో నెగ్గుకు రాగలడు. అదను వచ్చినప్పుడు చావు దెబ్బ కొట్టగలడు. మనకు ఆసక్తి ఉంది, యుక్తి ఉంది, బలము ఉంది. సరిగ్గా అప్పుడో నలుగురు అతడు ముందుకొచ్చి ఆజ్ఞ అన్నట్టు నిలబడ్డారు. వాళ్ళు జైల్లో పరిచయమైన శేషారెడ్డి మనుషులు. చక్రధర్ రెడ్డి ఎక్కడున్నాడు అడిగింది. బెయిల్ మీద విడుదలై కడప వెళ్తున్నాడు. ఎల్లుండి అక్కడ అతడికి అఖండ సన్మానం చేయబోతున్నారు. ఇక చక్రధర్ రెడ్డి అతడి అనుచరులు 2 సుమోల్లో వచ్చారు. అతడి జనం 10 సుమోల్లో, అరడజన్ జీబుల్లో ఎదురెళ్ళి ఆహ్వానించారు. అనుచర గణాన్ని చూసి మీసం మెలేశాడు చక్రధర్ రెడ్డి. జయ జయ ధ్వానాలు చేశారు. శేషారెడ్డికి సాయపడుతున్న అంగాలన్నింటినీ నరికేశాను. ఇక మిగిలింది అతడి మొండెం తప్ప మనిషి కాదు. ఏ క్షణంలోనైనా ఊది పారేయగలనని అతడికి తెలుసు. అందుకే సిటీకి పారిపోయాడు. వాడికి పౌరుషం లేదు. అసలు సిసల సింహం మనమే. మన ధాటి ముందు నిలబడలేకే బతిమాలి బామాలి మంత్రి పదవి అడుక్కున్నాడు. పదవి మాటున దాక్కొని చావుని వాయిదా వేసుకోవచ్చని అతగాడే ఆశ. అది అడి ఆశ అని నిరూపిద్దాం. చక్రధర్ రెడ్డి మాటలకు ఊగిపోయారు జనం. శేషారెడ్డిని గేలి చేస్తూ పిల్లి కోతలు, నక్క కోతలు ఊశారు. ఒకరి మోచేతి నీళ్లు తాగి మంత్రి పదవి సంపాదించాల్సిన అగత్యం మనకు లేదు. సీమ కింగ్ మన రెడ్డే. ఆ సంగతి ఎల్లుండి సభలో ప్రపంచానికి తెలియచేద్దాం. నా భూతో నా భవిష్యత్తుగా మన రెడ్డికి సన్మానం చేద్దాం. పేరుకు సన్మానం కానీ నిజానికి పట్టాభిషేకం అన్నాడు ప్రతాపరెడ్డి ఉచ్చస్వరంతో. హర్షధ్వానాలు చేశారు జనం. ప్రతాపరెడ్డి స్వామి భక్తిని మెచ్చుకున్నారు. ఇక
చక్రధర్ రెడ్డి పిమ్మట వాహనాలు బయలుదేరాయి. పొలిమేరలో 2 మేకల్ని బలిచ్చారు. ఆ రక్తపు మడుగులోంచి నడుస్తూ ఊళ్ళో ప్రవేశించాడు చక్రధర్ రెడ్డి. ఏదో పక్షి వికృతంగా అరుస్తూ తల అతడి మీద నుంచి ఎగిరి వెళ్ళింది. ఇక శాంత్రో కారులో బయలుదేరారు అభిషేక్, రేఖ. జైలు నుంచి విడుదలై వచ్చిన శేషారెడ్డి అనుచరులు రామారెడ్డి, శేషు, తిరుపతి, నాగులు కూడా ఉన్నారు. బయలుదేరే ముందు అభిషేక్ ఒక్కటే అడిగాడు, నేను మీ శేషారెడ్డి అనుకోకుండా ఒక ప్రమాదంలో చిక్కుకున్నామనుకోండి, ముందు మీరు ఎవరిని రక్షిస్తారు? నిన్నే, నువ్వే మా నాయకుడు అని మా రేఖ చెప్పింది. నీకోసం ప్రాణాలు బలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. రేఖ వంక అభినందనపూర్వకంగా చూస్తూ ముందే ట్రైనింగ్ ఇచ్చావన్నమాట అన్నాడు అభి. వెళుతున్నది కడప. చిన్న అజాగ్రత్త సైతం ప్రాణాంతకంగా మారచ్చు. తల పంకించాడు అభి. తిరుపతి డ్రైవ్ చేస్తుంటే ఇంకొకరితో పాటుగా వెనక సీట్లో కూర్చున్నారు అభి, రేఖ. సూట్ కేసులో నుంచి ఒక ఫోటో తీసి చూపించింది. మా నాన్న. చిన్నప్పటిదా? మా నాన్న పెళ్ళైన కొత్తలో తీయించుకున్న ఫోటో అంది రేఖ. అరే అలాగా, అవును, ఇప్పుడు ఇది ఎందుకు తెస్తున్నావు? చక్రధర్ రెడ్డి చావు కళ్ళారా చూస్తాడని. అతడంటే నీకెందుకంత కసి? మా నాన్నని చంపాడు, ఎందరినో బలిగొన్నాడు. ఫ్యాక్షనిజం ఒక మానవ హోమం అనుకుంటే హోత చక్రధర్ రెడ్డి. సమిధలు మా నాన్న లాంటి సామాన్యులు, పొట్ట నింపుకోవడానికి కత్తులు బాంబులు పట్టుకున్న అభాగ్యులు. అఫ్కోర్స్ ఇప్పుడు మీ డాడీ కూడా ఒక సమిధ అయ్యారనుకో. శేషారెడ్డి మీద నీకు సాఫ్ట్ కార్నర్ ఉంది. మీ నాన్న అతడి దగ్గర పనిచేశాడనా? నా ఉద్దేశం అతడు తక్కువ కాదు. రామారెడ్డి, శేషు చాలా విషయాలు చెప్పారు. అమాయకుడైన మురళిని ఘోరంగా చంపించాడు శేషారెడ్డి. అవును నిజమే, కానీ అతడు మారానంటున్నాడు. అది అబద్ధమైతే ఫ్యాక్షనిజాన్ని అతడు పెంచి పోషిస్తుంటే మన నెక్స్ట్ టార్గెట్ శేషారెడ్డి. నాకు నా సీమ శాంతి భూమిగా మారటమే కావాలి. హత్యలు, రక్తపాతాలు, కక్షలు, కుతంత్రాలు, తలలు తెగిన మగాళ్ళు, తాళి తెగిన ఆడవాళ్ళు, అనాథలైన పిల్లలు ఉండకూడదు. ఒకరికి దాస్యం చేస్తూగాక స్వేచ్ఛగా జనం బతకాలి. రాళ్లసీమలో రక్తము కన్నీరుగాక గర్మజలం కాలవలు కట్టాలి. నేలను నమ్మి బతకగల రోజు రావాలి. నీ తపన నాకు నచ్చింది. అందుకే నీతో చేయి కలపటానికి సిద్ధపడ్డాను. థ్యాంక్ యూ. అతడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కింది. ఆమె చేతిని వదలలేదు అతడు. రామారెడ్డి, శేషు తదితరులంతా ఒకే చోట ఉండడం ప్రమాదకరమని ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తమకు అప్పగించిన పని తూచా తప్పకుండా చేసుకుపోతున్నారు. రాయలసీమ జనజీవితాన్ని మొదటిసారిగా ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది అభిషేక్కి. ఎంతో కుతూహలంగా అబ్జర్వ్ చేశాడు. అత్యధికులు పేదరికంలోనే మగ్గుతున్నారు. నీటి వసతి లేక, పంటలు లేక, పనులు లేక, ఆదాయ మార్గాలు లేక అలో లక్ష్మణ అంటున్నారు. సరైన బట్ట, చదువు లేవు, ఎలాంటి అభివృద్ధి లేదు. అందుకే ఏదో ఒక రెడ్డిని నమ్ముకుంటున్నారు. వారి క్వారీల్లో, కాంట్రాక్ట్ పనుల్లో కూలీలుగా మారుతున్నారు. కొంతమంది వారినే అంటిపెట్టుకుంటూ నిరంతరం కత్తులకు పదును పెడుతున్నారు. జనంలో ఇప్పుడిప్పుడే మార్పు మొదలైంది. గత్యంతరం లేని వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు పొట్ట చేత పట్టుకుని వలస వెళుతున్నారు. ఫ్యాక్షనిజం నీడలోంచి తప్పుకుని ప్రత్యామ్నాయ బతుకు తెరువులు చూసుకుంటున్నారు. ఎన్నాళ్ళీ నరుక్కునే అనాగరిక ఆటవిక సంస్కృతి అన్న ప్రశ్న మదన అందరిలోనూ గమనించాడు అభి. అదే సమయంలో తమ నాయకుడంటే వాళ్ళకు గల విపరీతమైన అభిమానాన్ని చూసి అచ్చెరు అందాడు. అతడి కళ్ళ ముందే ఒక చిన్న ఘటన జరిగింది. మా శేషారెడ్డికి భయపడి పిరికి పందలా జైల్లో దాక్కుని వచ్చినోడికి సన్మానం చేస్తారట. థూ, ఎవరితోనో అన్నాడొకడు ఒక ఇంటి ముందు నిలబడి. అంతే, మరుక్షణం రేయ్ అని అరుస్తూ ఆ పక్క ఇళ్లలోంచి ఆడవాళ్ళు కారాలు జిమ్ముతూ ఉరికారు. ఉత్తర క్షణాన మగాళ్ళు కర్రల్లో కత్తులతో రంగప్రవేశం చేసి అతన్ని తరిమి పట్టుకుని దేహశుద్ధి చేశారు. మా రెడ్డిని అవమానిస్తావా అంటూ చీత్కరిస్తూ అతగాడిని గాడిద మీద ఊరేగించారు. వాళ్ళ మూఢ భక్తికి చలించిపోయాడు అభి. అదే సమయంలో అతడిలో కొత్త ఆలోచన మొగ్గ తొడిగింది. ఇక చక్రధర్ రెడ్డి తన బల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసుకున్న సభకి మారుమూల పల్లెల నుంచి కూడా జనాన్ని లారీల్లో, ట్రాక్టర్లలో తీసుకొచ్చారు. ఈ సభను చూసి శేషారెడ్డి అనుచరుల గుండెలు బీటలు వారాలని పట్టుదలతో ఉన్నారంతా. ఈ సీమను పాలిస్తున్నది పార్టీలు, మంత్రులు కాదు, కేవలం తన కంటి సైగా, చూపుడు వేలు మాత్రమే అని చాటి చెప్పాలని ఊవిళ్ళూరుతున్నాడు అతను. శేషారెడ్డి మంత్రి పదవి చేపట్టినా మనదే పై చెయ్యని తొడగట్టి మరీ చెప్పాలని తహతహలాడుతున్నాడు చక్రధర్ రెడ్డి.
మేళ తాళాలతో ఇంటి నుంచి ఊరేగింపుగా బయలుదేరాడు చక్రధర్ రెడ్డి. దారి పొడవునా జై జయ నినాదాలు, హారతులు, ఇళ్లపై నుంచి పుష్పాభిషేకాలు. వేదికను సమీపిస్తుంటే చక్రధర్ రెడ్డి సెల్ ఫోన్ మోగింది. మీకు ముఖ్యమైన వార్త చెప్పాలి. లైన్ కట్ చేస్తే మీ కాళ్ళ కింద నేల మిమ్మల్ని దగా చేయొచ్చు, జాగ్రత్త. ఎవడితో మాట్లాడుతున్నావో తెలుసా? నన్ను బెదిరిస్తుండావేంద్రా పిల్ల కాకి, ఎవడ్రా నువ్వు అంటూ గర్జిస్తూ ఉంటే కామ్ అయిపోయి చెవులు అప్పగించారంతా. అది తెలుసుకోవాల్సింది నువ్వు, నా పేరు మాత్రం యముడు వినిపించింది అవతల నుంచి. పరాచికాలు ఆడుతున్నావేంట్రా? కళ్ళెర్ర చేశానంటే మాడి చస్తారోయ్. నువ్వు ఏడవాడివి కాదని తెలుస్తానే ఉండాలి, కానీ ఇది బాంబుల గడప కడప, గుర్తెట్టుకో. బాంబుల గురించే చెప్పబోతున్నాను. ప్రాణాన్ని ఆయుధంగా మలుచుకున్నవాణ్ణి. నాకు ప్రాణభయం లేదు, కానీ నీకు భయం. చావు భయం ఉందో లేదో, అది ఎలా ఉంటుందో తెలుసో లేదో చూద్దాం. ఏవిట్రా ఆ కోతలు? దమ్ముంటే ఎదుటికి రారా, నా తడాకా చూద్దు కానీ. నీ ఎదుటే ఉన్నాను. ఉలిక్కిపడి చుట్టూ చూశాడు చక్రధర్ రెడ్డి. కొత్త ముఖం ఒకటి కనిపించలేదు. హలో, నేను ఏ రూపంలో ఎక్కడ దాక్కున్నానో నీకు తెలియదు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. స్టేజ్ కింద మైకులో డెకరేటివ్ ప్లాంట్స్ కుండీల్లో బాంబులు పెట్టాను. అవన్నీ ప్రెషర్కి, రేడియేషన్కి పేలిపోతాయి. నువ్వు నీ వాళ్ళు మైకులో అరిచారనుకో, ఒకటి పేలుతుంది. ఆ వెంటనే మిగతావన్నీ వరుసగా పేలిపోతాయి. వ్యూహాలు పన్నటం నీకే కాదు, నాకు చేతనవును. అక్కడి నుంచి ఎలా బయటపడతావో, బలవుతావో మరిగా నీ ఇష్టం. లైన్ కట్ చేశాడు అభిషేక్. అతన్ని అభినందిస్తూ భుజం చరిచింది రేఖ. ఇక భయం పాము వెన్నులోంచి జరజరా పాకుతుంటే భయ విహ్వలుడయ్యాడు చక్రధర్ రెడ్డి. భయమంటే భయపడనివాడు, చావంటే లక్ష్య పెట్టనివాడు, తొడగొట్టి తలబడటమే తప్ప ముందు వెనక ఆలోచించనివాడు. ఇది అతడి గురించి అతడి అభిప్రాయం, నమ్మకం. కానీ ఇప్పుడు అడుగడుగునా బాంబులు పెట్టారని విని, చిన్నపాటి శబ్దానికి అవి విస్ఫోటిస్తాయన్న హెచ్చరిక విని సన్నగా కంపించసాగాడు. నోట్లోంచి మాట రావట్లేదు, కానీ పెదాలు కంపిస్తున్నాయి. ఒళ్ళంతా స్వేదంతో తడిసి ముద్దవుతోంది. గుండెలు పిచ్చి పట్టినట్టుగా కొట్టుకుంటున్నాయి. జనం జేజేలు చేస్తే, తన వాళ్ళు పొగిడితే, లేక తను మాట్లాడితే బాంబులు పేల్తాయి. మరుక్షణం ఎప్పుడూ ఎవరూ వినని చావు కేక కాదు, ఆర్తనాదం జనం వింటారు. ఆ వెంటనే తన శరీరం ఖండఖండాలుగా ఎగిరి ఎక్కడెక్కడో పడుతుంది. వాటన్నిటినీ ఏర్చి కూర్చి కుట్టి ఆనక దహనం చేస్తారు కాబోలు. ఓరు నాయనో, ఎంత దారుణంగా ఉంటుందా బీభత్స దృశ్యం. తలుచుకుంటే చాలు ఒళ్ళు జలధరిస్తోంది. ఒక సింహంలాగా, కింగ్లాగా మసలిన చోట ఇంకొద్ది క్షణాల్లో పట్టబోతున్న గతి అది. ఇంకంత బతికి ఇంటెనకాల చావటం అంటే ఇదే. తన మరణ వార్త వింటూనే భార్య గుండె చచ్చిపోతుంది. దాంతో తన వంశం అంతమైపోతుంది. తమను తలుచుకునేవాళ్ళు, తమ పేరు పెట్టుకునేవాళ్ళు ఒక్కరూ ఉండరు. కన్నీళ్లు పొంగి వచ్చాయి. ఏంటన్నా అలా అయిపోయావేంటి? ఎక్కడి నుంచి ఫోను? ఆదుర్దాగా అడిగాడు ప్రతాపరెడ్డి. అతడికి అంతా అయోమయంగా ఉంది. కంగారు పడ్డాడు చక్రధర్ రెడ్డి. నోటి మీద వేలుంచుకుని చెప్పాడు. అనుచరుల్లో కలకలం మొదలైంది. రెడ్డి బెదిరాడంటే జరగకూడదేదో జరిగి ఉంటుందనుకున్నారు. శేషారెడ్డి పంజా విసిరి ఉంటాడని అనుమానించారు. అందరిలో ఆత్రం, ఆందోళన, ప్రతీకార అగ్ని పెచ్చరిల్లసాగాయి. బ్యాండ్ మోగబోతుంటే పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళి వద్దని సైగ చేసి ఆపాడు చక్రధర్ రెడ్డి. చూస్తున్న జనం అవాక్కయ్యారు. తూలి పడబోతూ నిలదొక్కుని స్టేజీ ఎక్కాడు. జనం అరవబోతుంటే వద్దని చెప్పాడు. కూర్చోండి అని సైగ చేశాడు. ఎవరికి ఏమీ అర్థం కాల. రెడ్డికి ఏమైంది? సింహనాదం చేసే ఆ రెడ్డేనా ఈ రెడ్డి? సింహంలా గర్జించే స్వరం మోగబోయింది ఎందుచేత? అసలు ఏం జరిగింది? ఏదైనా ఘోరం, మరేదైనా దారుణం జరిగిందా? అయితే అదేమిటి? ప్రశ్నార్థకాల్లా మారి చూస్తున్నారంతా. అనుచరగణం ఉగ్గబట్టుకొని గుడ్ల పగించి చూస్తోంది. చేతులు జోడించి నమస్కరించాడు. క్షణకాలం ఆగి అందరినీ స్టేజీ మీద నుంచి కిందకొచ్చేయమని సైగ చేసి గబగబా కారును సమీపించాడు. అంతలోనే మరో ఆలోచన రాగా కారును వదిలేసి జనాన్ని తీసుకొచ్చిన జీప్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు. అనుచరుల ముఖాల్లో కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు. జనం మొహాల్లో అయోమయం తప్ప మరేమీ లేదు. తిన్నగా ఇంటికెళ్ళి సోఫాలో కూలబడి రొప్పుతూ ఉంటే కలవరపడింది అతడి భార్య విజయ. అప్పుడే వచ్చేసావే, అలా ఉన్నావేంటి? ఏంటయింది? నోరు తెరవబోయి ఆగిపోయాడు చక్రధర్ రెడ్డి. ఇంట్లో కూడా బాంబులు పెట్టలేదు కదా? భయంగా చుట్టూ చూస్తుంటే నోరు నొక్కుని చూసింది ఆమె.
బాంబులతో మనుషుల ప్రాణాలతో చెడుగుడు ఆడుకునే రెడ్డి ఇంత బేలగా ప్రవర్తిస్తున్నాడేమిటి? సెల్ మోగింది. క్షణకాలం దాని వంక చూసి ఆన్ చేశాడు. ఎలా ఉంది మన దెబ్బ? అభిషేక్ గొంతు వింటూనే ఆవేశంతో రెచ్చిపోయాడు రెడ్డి. ఎవడ్రా నువ్వు? శేషారెడ్డి తొత్తువ? ఎదుటికొస్తే కత్తికో కండ చొప్పున నరికేస్తాన్రా. ముందు నీ గుండెలకు పట్టిన చెమట తుడుచుకోరా. చావు భయంతో గంట నుంచి వణికి చస్తున్నావు. ఇంకాసేపు అలాగే ఉన్నావంటే గుండె ఆగిపోవటం ఖాయం. ఏంటి నాకు భయం ఏమిటి? దబాయించకు. నా ఫోన్ మెసేజ్ విన్నప్పటి నుంచి నిన్ను నీ ముఖంలో మారుతున్న రంగుల్ని చూస్తూనే ఉన్నా. ఏదేమైనా థ్యాంక్స్ నా మాట నమ్మినందుకు, సన్మాన సభ చాలించినందుకు. నువ్వు ఎవడివిరా ఎర్రి వెదవా? గట్టిగా అరిచాడు. మాట తూలితే తోటాలు పేల్తాయి, జాగ్రత్త. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు గోవింద అన్న సామెత విన్నావా? విని ఉండవులే. ఇన్నాళ్ళు చంపించడమే నీకు తెలుసు. ఇప్పుడు చావు భయమేంటో ఏమిటో తెలిసొచ్చింది. ప్రాణం అంటే ఎంత తీపో స్వయంగా రుచి చూసావు. అందరి ప్రాణాలు అలాంటివి కాదా చెప్పు? అరే నీకేం కావాలరా? నీ ప్రాణాలు. చంపుతానరే. ఇల్లు అదిలేలా అరిచాడు చక్రధర్ రెడ్డి. పూర్తిగా విను. నీ ప్రాణాలు అక్కర్లేదులే. నిన్ను చంపడానికి ఆయుధాలు అక్కర్లేదని అర్థమైందిగా. స్టేజి మీద బాంబులు పెట్టానని ఒక చిన్న అబద్ధం ఆడేసరికి ప్రాణభయంతో సగం చచ్చావు. ఏంట్రా బాంబులు పెట్టలేదా? అక్కడ పెట్టలేదు. మరి ఇంకెక్కడెట్టావురా ఎదవనా కొడక? నీ ఇంటి చుట్టూతా. రెడ్డి నవ్వాడు. పడి నవ్వాడు. నా ఇంటి వంక కనీసం కన్నెత్తి చూడగల సత్తా కూడా నీకు లేదు రోయ్. చెవిని నమ్మకపోతే కళ్ళని నమ్ము. ఒకసారి బాల్కనీలోకి రా. అప్రయత్నంగా బాల్కనీలోకి నడిచాడు. అయోమయంగా చూస్తూ వెనకే వచ్చింది భార్య. అంతక్రితం అతడు ఎక్కొచ్చిన జీబు రెప్పపాటు కాలంలో గాలిలోకి లేచి బేకర శబ్దం చేస్తూ తునకలైపోయింది. అదిరిపడ్డాడు రెడ్డి. అనుచరగణం కకావికలవుతోంది. జరుగుతున్నది ఏమిటో ఏవీ అర్థం కాలేదు. నిలువెల్లా భయం ఆక్రమించి కుదిపేస్తా ఉంటే అన్నాడు, నీకు పిచ్చెక్కిందేమిట్రా బద్మాష్? నీకు తల కొరువు పెట్టే దిక్కు కూడా లేదని నాకు తెలుసు, కానీ ఎక్కువగా వాక్కో. ఈసారి నువ్వు నిల్చున్న బాల్కనీలో పేలుతుంది. పేల్చనా? నొక్కనా? టెల్ మీ. 1 2 3 అన్నాడు. భార్య వంక పిచ్చిగా చూసి వద్దు అంటూ గట్టిగా అరిచాడు. నొక్కేస్తున్నా. వద్దు అంటూ అభి చేతిలోని రిమోట్ లాక్కొని విసిరేసింది రేఖ. మ్రాన్ పడిపోయాడు అభిషేక్. రేఖ గొంతు విన్నాడు చక్రధర్ రెడ్డి. అతడికి ఏం అర్థం కాలేదు. ఆమె ఎవరో ఎందుకు ఆపిందో అంతు చిక్కలేదు. అయోమయ స్థితిలో దిక్కు దారి తోచన వాడే కొట్టుకోసాగాడు. చేష్టలు దక్కి చూస్తూ ఉండిపోయింది అతడి భార్య. బెలబెలమంటూ వచ్చారు అనుచరులు. ఎవరికీ ఏవీ చెప్పకుండా పూజ గదిలోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకున్నాడు చక్రధర్ రెడ్డి. అక్కడ అభి చేతిలో ఒక పాత లెటర్ పెట్టింది రేఖ. ఆమె కళ్ళు కన్నీళ్లతో తడిసిపోతుంటే చెప్పింది, మా నాన్న ఫోటో తీస్తుంటే చేయి జారి పగిలిపోయింది. ఫోటో వెనకాలే ఈ కాగితం ఉంది. ఫోటోను ప్రాణప్రదంగా చూసుకోమని మా నాన్న ఎందుకు అన్నిసార్లు చెప్పాడో ఇప్పుడు అర్థమవుతోంది. ఆమె వంక చూసి చూపులు మరల్చి ఉత్తరం చదవసాగాడు. అయితే ఏంటి? భావరహితంగా అడిగాడు. పూర్తిగా చదవలేదా చక్రధర్ రెడ్డి? మా నాన్న అంది భావోద్వేగంతో ఊగిపోతూ. చదివాను. అయితే ఏమిటి? రిమోట్లో ఇంకో బటన్ నొక్కి చక్రధర్ రెడ్డిని చంపేస్తాను. అదే కదా నీ చిరకాల వాంఛ? ఈ దెబ్బతో ఫ్యాక్షనిజం అంతమైపోతుంది. వద్దొద్దు. మా నాన్నని నాన్న అని పిలవకముందే చంపద్దు. మా అమ్మ మంగళ రూపం కళ్ళారా చూడకముందే అభాగ్యురాల్ని చేయొద్దు ప్లీజ్. పిచ్చి సెంటిమెంట్లొద్దు. మనకి లక్ష్యం ముఖ్యం. మా డాడీని చంపిన వాడిని, నేను జైల్లో పాయికానాలు శుభ్రం చేయడానికి కారకుడైన వాడిని ప్రాణాలతో ఎలా వదలగలను చెప్పు? ఆవేశపడ్డాడు. సారీ అభి. మా నాన్న తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మా నాన్న చేత కూడా సారీ చెప్పిస్తాను. ఆయన్ని చంపద్దు, వదిలేసి. నా కోసం ప్లీజ్, నా కోసం. నవ్వాడు అభి. నెమ్మదిగా నవ్వు పెరిగి పెరిగి వికటాట్టహాసంగా మారింది. ఈ ఉత్తరంలో ఉన్నది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అతడు నీకు అప్పుడే తండ్రి అయిపోయాడు. కూతురు సెంటిమెంటు తన్నుకొచ్చింది. మౌనంగా తలంచుకుంది రేఖ. మై డియర్ రేఖ, అంతా మీ నాన్న లాంటి వాళ్ళు కాదా చెప్పు? సారీ, ఐఎమ్ వెరీ సారీ. నేను అంత దూరం ఆలోచించలేదు. ఏదో ఆవేశపడి కుర్రతనపు ఉద్రేకంతో.
కానీ నేను ఉద్రేకపడలేదు, ప్రతీకారేచ్ఛతో ఊగిపోలేదు. ఆ ఒక్క జీబులో తప్ప ఇంకెక్కడా బాంబులు అమర్చలేదు, అమర్చే ఉద్దేశం కూడా లేదు. అభి ఆశ్చర్య అనుభూతులకు లోనైంది రేఖ. వెంటనే అతన్ని గట్టిగా వాటేసుకుంది. చూసిన చావులు చాలు, ఇంకా ఎందుకు చెప్పు. రెడ్డిని చంపే ఉద్దేశం నాకే కోశాన లేదు. ఆ మాటకొస్తే అతన్నే కాదు, ఏ ప్రాణిని చంపాలన్న ఉద్దేశం నాకు లేదు. అభి, యు ఆర్ గ్రేట్. నేను కాదు, మనిషి గ్రేట్. మానవుడే మహనీయుడు. ఇతరుల్ని హింసించటం, చంపటం మానవ లక్షణం కాదు, రాక్షస గుణం. చంపటానికి క్షణం కూడా పట్టదు, కానీ ఎన్ని యుగాలు తపస్సు చేసిన ఒక ప్రాణాన్ని తిరిగిపోయగలమా చెప్పు? పోయలేం. బతికించలేని శక్తి లేనప్పుడు చంపగల హక్కు మనిషికి లేదు. కరెక్టే, కానీ వీళ్ళు రక్తం రుచి మరిగిన మ్యాన్ ఈటర్లు శాకాహారులుగా ఎలా మారగలరు? వెయిట్ అండ్ సీ. కళ్ళు చికిలిస్తూ నవ్వాడు. అతడిలో పరిణితి చెందిన యువకుడు కనిపిస్తూ ఉంటే ఆరాధనగా చూసింది రేఖ. జోరుగా హుషారుగా షికార్లు కొడుతూ తిరిగిన మొన్నటి అభికి లక్ష్య సాధన కోసం ఆచితూచి అడుగులేస్తున్న ఇతడికి ఎక్కడా పొంతనే లేదు. అనుకోకుండా ఉండలేకపోయింది. ఇక మన జీబులో బాంబు పెట్టి పేల్చింది ఎవరో తెలిసిందా? ముఖ్య అనుచరుడు ప్రతాపరెడ్డిని ప్రశ్నించాడు చక్రధర్ రెడ్డి. తల అడ్డంగా ఊపాడతను. మన ఏరియాకి వచ్చి మన ఇంటి ముందుకొచ్చి మరీ సవాలు విసిరాడు. అయినా వాడెవడో మనకు తెలియదు. ఎవరో అంతుపట్టడం లేదు. మన ఇన్స్పెక్టరు చెప్పలేకపోయాడు. శేషారెడ్డి మనుషుల పని అయితే కాదు. బెదిరించినప్పుడే తెలిసిందిలే బయటోళ్ళని. వాడెవడో, ఎక్కడి వాడో, ఎందుకు వచ్చాడో, అసలు ఇంత దూరం వచ్చాడంటే ప్రాణాలకు తెగించినోడే అయి ఉండాలి. బయటోళ్ళు ఇక్కడికి వస్తారా? అన్ని దమ్ములు ఎవడుకున్నాయి? బ్యాలెట్ బాక్సులు ఎత్తుకొచ్చినా, టెండర్లు పేపర్లు చించేసినా, ఏం చేసినా పబ్లిక్గా చేస్తాం. చాటుమాటు బెదిరింపులు, ఎత్తులు జిత్తులు మనకు తెలవు. ఇక్కడ వాళ్ళైతే పట్టు కోసం పాకులు ఆడతారనుకోవచ్చు. బయట వాళ్ళకేం ఒరుగుద్ది, బూడిదే. అందుకే ఏమీ తోచట్లేదురా. వాడెవడో కుర్రాళ్ళలాగే ఉన్నాడు. వాడితో అమ్మాయి కూడా ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా హోటల్లో దిగారేమో ఆరాతి. జీబు పేల్చాడని నువ్వు ఇంతగా ఫీల్ అవ్వాలేంటన్నా? ఇవాళ రేపు సినిమా చూసి జనం చెడిపోతున్నారు. కాదులేరా, నువ్వు ముందు నేను చెప్పింది. అదోలా చూసి వెళ్ళిపోయాడు ప్రతాపరెడ్డి. తలుచుకుంటే చాలా చాలా చిత్రంగా, నమ్మశక్యంగా కూడా ఉంది చక్రధర్ రెడ్డికి. తన శత్రువులకి నిద్ర లేకుండా చేశాడు. తాను డిమాండ్ చేసిన సొమ్ము ఇవ్వలేదని దేశంలో పెద్దదైన ఓ సంస్థని ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ పెట్టనివ్వకుండా చేశాడు. జిల్లాలో ఏ రేషన్ షాపులోనూ సరుకు పంపిణీ చేయకుండా నల్లబజార్లో అమ్ముకుంటున్నారంటే అందుకు తన వత్తాసే కారణం. కర్ణాటక నుంచి సారాన్ని తెచ్చి ఇక్కడ అమ్మాలన్నా, ఈ ప్రాంతపు కాంట్రాక్టులు దక్కించుకోవాలన్నా, ఓట్లు పడాలన్నా, గెలవాలన్నా తన అండా ఆశీస్సు ఉండి తీరాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలో తనే ప్రభుత్వం. అలాంటిది ఒక బచ్చాగాడు తనను బెదిరించాడు. అంతకంటే చిత్రంగా తను బెదిరిపోయాడు. ఇది ఎక్కడికి దారి తీయబోతుందో ఏమిటో. ఏదో గుర్తురాక సెల్ ఫోన్ అందుకుని అంతక్రితం వచ్చిన కాల్ నెంబర్లు చూశాడు. సెల్ నెంబర్. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు ఏమిటి అని అడిగితే ఎందుకు చెప్తాడు? చెప్పడు. ఎక్కడి నుంచి చేస్తున్నాడో ఎలా తెలుసుకోవటం? సెల్ మోగింది. మళ్ళీ అదే నెంబర్. అలర్ట్ అయ్యాడు చక్రధర్ రెడ్డి. చిన్నగా చెమటలు పడుతుంటే ఆన్ చేశాడు. నా ఫోన్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నందుకు థ్యాంక్స్. నీకు ఒక న్యూస్ చెప్పాలన్నా కారాటంగా ఉంది. చెప్పనా? ఏంటది? నీకు తెలియంది, నీ అంతటా తెలుసుకోలేనిది నువ్వు చచ్చినా మిగిలుండేది. వెధవ ప్రేలాపన ఆపి ఏంటో చెప్పు. చావు భయం ఇంకా వెన్నంటే ఉందన్నమాట. గుడ్ ప్రోగ్రెస్. న్యూస్ నీకు చెప్తే వర్కౌట్ అవ్వదు, కానీ విజయ్ గారికి ఇవ్వు. నీకు నా భార్య కూడా తెలుసా? నీ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో కూడా తెలుసు, కానీ ఆవిడకివ్వు. ఇవ్వకపోతే చెప్పానుగా, ఇంతవరకు అనుభవించిన ఆనందాన్ని కోల్పోతావు. సరే ఉండు. భార్యని పిలిచి ఫోన్ ఇచ్చాడు. నీతో ఏదో చెప్తా, అట్ట జాగ్రత్తగా విను. ఎవరు అడిగింది విజయ. ఆకాశ రామానండి, మీకు మాత్రం శ్రేయోభిలాషనే జవాబిచ్చాడు అభి. ఏంటి బాబు, ఎవరు నువ్వు? అదొక పెద్ద కథ, అది తీరిగ్గా చెప్తా, కానీ ఇప్పుడు ఇంకో కథ చెప్తాను వినండి. మీ ఆయనకి చెప్తే కట్టుకతో పెట్టకతో అంటాడని మీకు చెప్తున్నా. ఎంతైనా పేగుబంధం మీది, కానీ అతడిది కాదు కదా. పేగుబంధమా? నా బిడ్డ పురుట్లోనే ఏడ్చేసింది. ఏమీ కాలేదు. ఏంటి? ఆసుపత్రిలో మీరు ఆడబిడ్డకు జన్మనివ్వగానే శేషారెడ్డి మనిషి ఆ బిడ్డను ఎత్తుకుపోయాడు. చంపానని శేషారెడ్డి మీకు చెప్పాడు. డాక్టర్ని లోబరుచుకొని మీకు ఇంకా పిల్లలు పుట్టకుండా మీ గర్భసంచి కూడా తీసేయించాడు. నిజమే. నిజమా? గర్భసంచిలో ఏదో కణితి ఉందని. అదంతా అబద్ధం. మీ బిడ్డను ఎత్తుకొచ్చి చంపమని ఒకరికి పురమాయించాడు శేషారెడ్డి.
అతడు ఆ బిడ్డను చంపలేదు, చంపానని శేషారెడ్డిని నమ్మించాడు. నా బిడ్డ బతికే ఉందా? నిజంగానే చెప్పు బాబు, నా బిడ్డ బతికే ఉందా? తల్లి మనస్సు తహతహలాడింది. ఆనందం, ఆరాటం ఫౌంటైన్ లాగా చిమ్మాయి. బతికే ఉంది. మీ నోట్లోంచి ఊడిపడినట్టుగా ఉంది. మీకు దగ్గరలోనే ఉంది. ఎక్కడుంది బాబు? చెప్పు బాబు, దేవుళ్ళ వచ్చావు, చల్లని కబురు చెప్పావు. ఏ తల్లి కన్నబిడ్డవో కానీ నా బిడ్డను చూపించి పుణ్యం కట్టుకో. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు వర్ధిల్లు బాబు. ఆనందోద్విగ్న అయింది. మీ బిడ్డ మీకు దక్కాలంటే మీ ఆయన ఒక పని చేయాలి. ఏం చేయాలి బాబు? చెప్పు, త్వరగా చెప్పు, చేసేస్తాడు. ఆయనకు కొంచెం కష్టమైన పనిలేండి. ఫోన్ ఆయనకి ఇవ్వండి, చెప్తాను. ఏమండి, మన బిడ్డ బతికే ఉందట, శేషారెడ్డి చంపలేదట, ఇక్కడ ఎక్కడో ఉందట. మీరు ఏదో చేస్తే మన బిడ్డను మనకు అప్పగిస్తాడట. ఏం చెప్పినా వెంటనే చేస్తానని చెప్పండి. ఆనంద బాష్పాలు జలజల కారిపోతుంటే అర్థింపుగా అంది విజయ. వార్త వింటూ షాక్గా ఫీల్ అయ్యాడు. ఆనందం ఉప్పెనలా పొంగుకొచ్చింది. నువ్వు మంచోళ్ళ ఉన్నావు, చాలా మంచి వార్త చెప్పావు. నీకేం కావాలో చెప్పు, ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. లైన్ కట్ చేశాడు అభి. హతాశుడయ్యాడు చక్రధర్ రెడ్డి. అంతులేని కోపం తన్నుకొచ్చింది. ఆ నెంబర్కు డైల్ చేశాడు. అవతల కట్ చేశారు. ఏమంటున్నాడు? ఆదుర్దా పడింది విజయ. జవాబు ఇవ్వకుండా మళ్ళీ చేశాడు. ఇక హలో, అన్నప్రాసిన నాడే ఆవకాయ తినాలంటే అలాగా? ఓపిక పట్టు, నిరీక్షించు, ఎదురు చూడు. అప్పుడే ఆ అనుబంధం విలువ నీకు బాగా తెలుస్తుంది. తెలియనప్పుడు వేరు, తెలిసాక ఎలా ఉండను? మావిడ కన్నబిడ్డను ఎప్పుడు చూస్తానా అని తప్పించిపోతోంది. నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తా కానీ ఇంకా ఏడిపించకు. ఆస్తి అంతా రాసిచ్చి కట్టుబట్టలతో ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాం. నా కూతురు నాకు అప్పగించు చాలు. అబ్బో, కూతురు కోసం చాలా చాలా త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నావే. కానీ ఇతరుల బిడ్డల్ని, భర్తల్ని చంపినప్పుడు ఇలాంటి బంధాలు, బంధుత్వాలు గుర్తుకు రావు కదూ. నిన్నగాక మొన్న లాయర్ చక్రవర్తిని చంపించావు. భర్త మరణ వార్త విని గుండె పగిలి చనిపోయింది అతడి ఇల్లాలు. విన్నాను, కానీ అలా జరుగుతుందనుకోలేదు. నువ్వు బాగానే ఉన్నావు, శేషారెడ్డి కూడా బాగానే ఉన్నాడు. మధ్యలో వాళ్ళని బలి తీసుకున్నారు అన్నాడు ఆవేశంగా. శేషారెడ్డిని దెబ్బతీయాలని, అతన్ని బలహీనుని చేయాలని చూశాను కానీ అంత దూరం ఆలోచించలేదు. ఇప్పుడు తీరిగ్గా కూర్చొని ఆలోచించు. నీ పాపాల చిట్ట అంతా తిరగేసుకుని పశ్చాత్తాపడు. బాయ్ అంటూ మళ్ళీ లైన్ కట్ చేశాడు అభిషేక్. ఒళ్ళు తెలియని కోపం వచ్చేసింది రెడ్డికి. మళ్ళీ ఫోన్ చేసి ఉరిమాడు. ఒరే పిల్లకాకి, నా సంగతి నీకు తెలియదు. నా కూతుర్ని కిడ్నాప్ చేసి బెదిరిస్తే భయపడి కాళ్ల బేరానికి వస్తానని అనుకుంటున్నావేమో. నేను సైగ చేస్తే చాలు, నా మనుషులు నువ్వు పాతాళంలో దాక్కున్నా సరే పట్టేస్తారు, నీ అంతు చూస్తారు. నవ్వాడు అభి. సైగ చేయి చూద్దాం, అరచి మరీ చెప్పు చూద్దాం. నా దెబ్బ చూసావుగా, ఈసారి చెప్పకుండా దెబ్బతీస్తాను. ఛాలెంజ్ రెడీయేనా? రేయ్, కంఠ నాగాళాలు తెగేలా అరిచాడు రెడ్డి. సంభాషణ వింటున్న విజయ మరి ఊరుకోలేకపోయింది. గబుక్కున ఫోన్ లాక్కుంది. తప్పుగా ప్రవర్తించినందుకు క్షమించు బాబు. నా కూతురు నాకు అప్పగించు. నువ్వేది అడిగితే అది అదిస్తాను. మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ నాకు కావాల్సింది మీరు ఇవ్వలేరు. రెడ్డికి ఫోన్ ఇవ్వండి. కోప్పడకుండా మాట్లాడు. నీకు దండం పెడతాను. నా బిడ్డ వాళ్ళ చేతుల్లో బందీగా ఉంది. మొహం ఎర్రబడగా అన్నాడు రెడ్డి. ఎక్కువ మాట్లాడటం నాకు అలవాట్లేదు. నా బిడ్డను క్షేమంగా అప్పచెప్పడానికి ఏం కావాలో 2 ముక్కల్లో చెప్పు. అలాగా, కానీ చిక్కేమిటంటే నాకు ఎక్కువ మాట్లాడటం అలవాటు. అవును, నీకు మీ అమ్మ గుర్తుందా? ఎప్పుడైనా గుర్తొస్తుందా అసలు? అడిగాడు అభి. మా అమ్మ ఎందుకు? ఆ తల్లి కన్నబిడ్డవి కనుక. అయినా నీకు అమ్మ గుర్తు రాదులే, నాన్నే గుర్తొస్తాడు. నాన్న గుర్తొస్తాడా లేక నాన్న పౌరుషం, కసి, కక్ష గుర్తొస్తాయా? అమ్మ గుర్తు రాదు కానీ అమ్మను శేషారెడ్డి తండ్రి చంపించాడన్న సంగతి మాత్రం గుర్తుకొస్తుంటుందేమో కదూ. అవన్నీ నీకెలా తెలుసు? వెర్రిగా అడిగాడు. నీ బయోగ్రఫీ రాయటానికి సరిపడా సమాచారం ఉంది నా దగ్గర. నువ్వు మద్రాసు పేకాట క్లబ్కి వెళ్ళినప్పుడు ఎంత స్టేకు ఆడతావో చెప్పనా? నుదుటి చెమటను తుడుచుకుంటూ అన్నాడు. అదంతా ఎందుకు కానీ నా కూతురు సంగతి తెలుసు. దానికి ముందు గ్రౌండ్ ప్రిపేర్ అవ్వద్దు. నేలను తవ్వి అనుకూలంగా మార్చంది గులాబీ మొక్కను తెచ్చి నాటలేం కదా. శ్మశానంలో గులాబీ మొక్కను నాటుతానంటే వినటానికే ఏదోలా ఉంది. చెప్పు. శ్మశానం ఏమిటి, గులాబీ మొక్క ఏమిటి? అర్థం కాలేదా? నీ కూతురు గులాబీ మొక్క, నువ్వున్న ప్రదేశం శ్మశానం. అక్కడ తవ్వితే బయటపడేవి కేవలం కంకాళాలే కదా. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? బిసుగ్గా అరిచాడు. డైలాగులు నచ్చలేదా? ఓకే, శ్మశానం నుంచి సంగీతంలోకి వద్దాం. మీ అమ్మ పాటలు చాలా బాగా పాడేవి. కనీసం అదేనా గుర్తుందా?
ఒక పాటను ఎంతో మక్కువగా పాడేది. బహుశా మీ నాన్న ఫ్యాక్షనిస్ట్ వ్యవహారాలు చూసి తల్లడిల్లిపోతూ ఏడుకొండల వెంకన్నగా తలుస్తూ ఆర్తిగా పాడుకునేదేమో. ఆ పాట ఏమిటో అదేనా గుర్తుందా? అది ఏవే మా అమ్మ ఎక్కువగా పాడేది ఆ పాట ఏమిటి అడిగాడు చక్రధర్ రెడ్డి భార్యని. గుర్తు రావట్లేదు. అదెందుకు ఇప్పుడు? ఏమో మరి, అవన్నీ తవ్వుతున్నాడు, నాకు జ్ఞాపకం రావట్లా. నడిరేయి ఏ జాములో స్వామి నన్ను చేర దిగి వచ్చెను అని అభి పాడాడు. అవును, అదే మా మురళికి కూడా అదంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ మౌత్ ఆర్గాన్ మీద పాడేవాడు. ఆర్ద్రమైన అనుభూతి ఫీల్ అవుతూ అన్నాడు చక్రధర్ రెడ్డి. ఆ పాట క్యాసెట్ తెప్పించుకుని విను, రేపు మిగతా విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు అదెందుకు? రక్తం తప్ప రాగాలు అనురాగాలు నీకు తెలియవు కదా. కనీసం ఆ పాట విన్నాకైనా నీలో మానవత మేల్కొంటుందేమోనని ఒక చిన్న ఆశ. భగవంతుని సృష్టిలో నువ్వెంత అల్పుడువో తెలుస్తుందని ఆరాటం. అమ్మ అంటే ఏమిటో, ఆర్తి అంటే ఏమిటో, అనుబంధానికి అర్థం ఏమిటో అవగాహన అవుతుందేమో చూద్దాం. పసిగుడ్డుగా నువ్వు చూసిన నీ బిడ్డ ఎక్కడో ఎలాగో పెరిగి పెద్దదై నిండు యవ్వన రాశిగా మారి నీ ముందుకు రాబోతోంది. ఆ ఊహకు నీ గుండెలో సబ్బడి మొదలవుతుందేమో చూద్దాం. ఎడారి లాంటి నీ మనసులో ప్రేమ జల ఊరుతుందేమో చూద్దాం. నీ బిడ్డ కోసం నువ్వెంతగా తపిస్తావో పాకులాడతావో అది చూద్దాం. 20 ఏళ్ళు నీ బిడ్డ లేదనుకుని బతికిన వాడివి నీ బిడ్డ క్షేమంగా ఉందని తెలిసాక 20 గంటలు ఉండలేవా? ఉండు, కానీ ఆ పాట ఈ రాత్రి వినాలి. వింటేనే రేపు ఫోన్ చేస్తాను, బాయ్. నీరసంగా ఫోన్ పక్కన పెట్టేశాడు. అలా అయిపోయావే, ఏమన్నాడు? కంగారు పడింది. పాటలు పద్యాలు అంటున్నాడు. నా గురించి చాలా తెలుసుకున్నాడు. మన బిడ్డ నిజంగా ఉందా లేక నాటకం ఆడుతున్నాడా అని అనుమానం వస్తోంది. అమంగళం మాటలు అనకు, నా బిడ్డ బతికే ఉంది. నా పూజలు వ్రతాలు ఊరికే పోలేదు. దేవుడు దయామయుడు. నా బిడ్డ అచ్చం నాలాగే ఉందంట. అతడే చెప్పాడు. శేషారెడ్డి డబ్బు తిని ఆ డాక్టర్ నా గర్భసంచి తీసేశాట. ఇది అతనే చెప్పాడు తెలుసా? నిటారుగా అయ్యాడు చక్రధర్ రెడ్డి. అలా చెప్పాడా? కనుక్కుంటా ఉండు అంటూ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు. ఎంతో నమ్మకస్తుడని అక్కడ పురుడు పోయించాడు. బిడ్డను అక్కడే ఎత్తుకుపోయారు. గర్భసంచిలో కణితి పెరుగుతుందని, పెద్ద ప్రాణానికే ప్రమాదం అని చెప్పి ఆపరేషన్ చేసి తొలగించాడు ఆ డాక్టర్. డాక్టర్ లైన్లోకి రాగానే అన్నాడు, నేను నిన్నేం చేయను, నా బిడ్డ బతికే ఉందని తెలిసింది. నాకొక్క నిజం కావాలి. నా భార్య గర్భసంచి తీసేసావు గుర్తుందా? శేషారెడ్డికి భయపడి ఆ పని చేసావు కదూ. భయపడద్దు, నిన్నేం చేయనని మాటిస్తున్నాను. నీళ్లు నవ్వులుతూ అన్నాడు. శేషారెడ్డి నా భార్య బిడ్డలను చంపుతానని బెదిరిస్తేను. సారీ, మీకు చాలా ద్రోహం చేశాను. లైన్ కట్ చేసి పెదవి కొరుక్కుంటూ తల పంకించాడు. నిజమే అన్నారు కదూ. తల ఊపాడు చక్రధర్ రెడ్డి. ఆమె ముఖంలోకి ఆనందం వెల్లువల తోసుకొచ్చింది. నా బిడ్డ బతికే ఉంది. నాకింక ఏ బెంగా లేదు. దేవుడి గదిలోకి వెళ్ళి అన్ని అగరొత్తులు తీసుకుని సంతోషంగా వెలిగించింది విజయ. చక్రధర్ రెడ్డి ఇద్దరు అనుచరుల్ని పిలిపించాడు. మీరెళ్ళి ఆడియో షాపుల్ని తెరిపించి నడిరేయే జాములో పాట ఉన్న క్యాసెట్ పట్టరండి, చాలా అర్జెంట్. ఇంత రాత్రి వేళ? ఆశ్చర్యంగా అడిగాడు. ఇప్పుడే వినాలి, వెళ్ళండి అరిచాడు. రెడ్డి అలా ఉరిమేసరికి అక్కడి నుంచి పరిగెత్తారు. వాళ్ళు రెడ్డికి ఏదో అయింది అనుకుంటూ. ఆ పాట రంగుల రాట్నంలో సినిమాలోందిరా అంటూ వెనక నుంచి అరిచాడు రెడ్డి. పంచదార ప్రసాదం తెచ్చి భర్త చేతిలో వేస్తూ అడిగింది. రంగుల రాట్నం అంటున్నారేమిటి? జీవితం రంగుల రాట్నం లాంటిదేనే. అయోమయంగా చూసింది. అతడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇక నడిరి ఏ జాములో టేప్ రికార్డర్ నుంచి పాట మందరంగా వినిపిస్తోంది. ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాడు చక్రధర్ రెడ్డి. వయస్సుపై మత్తు జల్లి మరో లోకంలోకి తీసుకుపోతుంటే గుండె పొరల్లో సుషుప్త అవస్థలో ఉన్న జ్ఞాపకాలు కదులుతుంటే సర్వం మరిచిపోయాడు. కన్నతల్లి వచ్చి మార్ధవ స్వరంతో ఆర్తిగా పాడుతున్నట్టుగా ఉంది. గుండెల్లో సన్నని బాధ సెలవేస్తుంటే ఏదో తెలియని వేదనతో ఊగిపోయాడు. తల్లి చెప్పిన మాటలు, నేర్పాలని చూసిన బుద్ధులు, మురళి విభిన్న పద్ధతులు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. ఆ రాత్రంతా ఆ పాటను మళ్ళీ మళ్ళీ వింటూనే ఉన్నాడు చక్రధర్ రెడ్డి. తెల్లవారింది. తనకు తనే కొత్తగా అనిపించసాగాడు. రాత్రంతా మెలకువగా ఉన్నందునో ఏమో ఆస్తమా ఎక్కువైంది. ట్యాబ్లెట్లే మింగారు. రాత్రంతా నిద్రపోకుండా అతగాడు చెప్పిన పాటనే వింటూ కూర్చున్నావుగా, మన అమ్మాయిని వెంటనే పంపించేయమని చెప్పు.
బిడ్డను ఎప్పుడెప్పుడు చూస్తానని ఆరాటంగా ఉంది అంది విజయ. తలాడించాడు. ప్రతాపరెడ్డి వచ్చాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోతూ అలాగున్నావేంటన్నా అని అడిగాడు. ఏం లేదులే, పొద్దుటే వచ్చేసింది. వచ్చావేంది? ఎలా చెప్పాలో తెలటం లేదు. ఏమైందిరా? ఎవరో పల్లెలో ప్రచారం చేస్తున్నారన్నా చెప్పాడు ప్రతాపరెడ్డి. ఎవరు వాళ్ళు? అది వరకు శేషారెడ్డితో తిరిగినోళ్లే. మొన్న ఈ మధ్య జైలు నుంచి విడుదలై వచ్చారు. నీ గురించి, శేషారెడ్డి గురించి, ఫ్యాక్షనిజం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. బోధనలకు మనుషులు మారిపోతే జనమంతా ఎప్పుడో బుద్ధులైపోదురు. చాలామంది ఆ మాటలు నమ్ముతున్నారు, మనవాళ్ళు కూడా. నుదురు ముడివడగా అన్నాడు. ఏం చెప్తున్నారు? నువ్వు శేషారెడ్డి కోటీశ్వరులు అలా ఎలా అయ్యింది చెప్తున్నారు. మీరిద్దరూ బాగున్నారు, కానీ మధ్యలో ఎందరు చచ్చారో, ఎందరు అనాథలయ్యారో, ఎందరు జైళ్లలో మగ్గుతున్నారో లెక్కలు వేసి మరీ చెప్తున్నారు. మీ వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయో, ఎన్ని గొడవల్లో ఎందరు పోలీస్ స్టేషన్లలో చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వివరిస్తున్నారు. సినిమా డైలాగులు బాగానే చెప్తున్నారన్నమాట నవ్వాడు రెడ్డి. అంతేకాదన్నా, ఫ్యాక్షనిజం వల్ల లాభపడుతున్నదెవరో, నష్టపడుతున్నదెవరో తెలియజేస్తున్నారు. చౌక దుకాణాల్లో సరుకు అమ్మకపోవటానికి, దొంగ సారా ప్రవహించడానికి, అక్కడ ఎవరు కూడా ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టకపోవటానికి అన్నిటికీ మించి కారణం అంటున్నారు మీరే. మీరు ఆర్థిక రాజకీయ లాభాల కోసం జనం బతుకుల్లో ఆడుకుంటున్నారని చెప్పి రెచ్చగొడుతున్నారు. ఇన్ని ముదురు కబుర్లు చెప్తున్నారంటే అది వాళ్ళకు పుట్టిన బుద్ధి కాదు. ఎవరో వెనక నుంచి తోలు బొమ్మల ఆడిస్తున్నారు. వాళ్ళెవళ్ళో తెలుసుకోవాలి. కాకి గూట్లో కోకిల స్వరం వినిపించకూడదు. గంజాయి వనంలో తులసి మొక్కను పెరగనివ్వకూడదు. ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళలా లాక్కురా. అసలు వాళ్ళెవరో, వాళ్ళకేం కావాలో తెలుసుకోవాలి ముందు. వాళ్ళు శేషారెడ్డి మనుషులు. గొడవ ఉద్యమం అన్న అనుమానంగా అడిగాడు. అతన్ని విమర్శిస్తున్నారుగా. ఏమీ అవ్వదు కానీ కట్టేసి లాక్కురా, దెబ్బకు దెయ్యం మొదలాలి. మీసం మెలేశాడు. ప్రతాపరెడ్డి వెళ్ళిపోయాడు. ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తాడు రెడ్డి. రాత్రంతా విన్నదేమిటి, ఇప్పుడు చేస్తున్నదేమిటి? అభిస్వరం కంగుమంది. ఏం చేశాను? ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ జనం కళ్ళు తెరిపిస్తున్న వారిని బంధించమని ఆర్డర్ వేసావుగా. వెయ్యక పిలిచి సన్మానం చేస్తానా? మంచి పని చేస్తున్నప్పుడు చేయొద్దా? ఏది మంచో ఏది కాదో నాకు బాగా తెలుసు. కానీ మా అమ్మాయిని అప్పగిస్తున్నావా లేదా? నిలదీశారు రెడ్డి. మదర్ సెంటిమెంట్లతోనూ నువ్వు మారతావనుకుంది. వాటితోనైనా నువ్వు మారవని అర్థమైపోయి నీకు దూరంగా వెళ్ళిపోతానంటోంది నీ కూతురు. మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు కానీ తన మాటలేమిటో స్వయంగా నువ్వే విను. మరి ఈ భాగం ముగిద్దాం. ఆఖరి భాగం ఇంకో గంటలో విందాం.